నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. మట్టి గణపతే మహాగణపతి, మట్టి గణపతే గట్టి గణపతి, ఖచ్చితంగా పర్యావరణ హితమైనటువంటి గణపతులనే పూజిద్దాం అనేటువంటి నినాదంతో రాజ్ న్యూస్ ముందుకెళ్తోంది. ఈ వినాయక చవితికి ప్రతి చోట కూడా అంటే విగ్రహ తయారీదారులంతా కూడా చాలా జోరుగా విగ్రహాలు తయారు చేస్తున్నారు. విభిన్న ఆకృతులతో, విభిన్న రూపాలతో కూడా చాలా అత్యద్భుతంగా, అత్యంత సుందరంగా విగ్రహాలన్నీ రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతానికి జై గణేష్ ఆర్ట్స్ మేడ్చల్లో ఉన్నాం. ఇక్కడ విగ్రహాల తయారీ ఎలా సాగుతోంది, అసలు ఒక మట్టి విగ్రహం అత్యంత అందంగా, సుందరంగా తీర్చిదిద్దబడి బయటకు వచ్చి పందిట్లో నిలబడేంత వరకు కూడా ఎలా ఉంటుంది, దాని తయారీ ప్రక్రియ ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ప్రస్తుతానికి లోపల విగ్రహాల తయారీ అంతా కూడా నడుస్తుంది. విభిన్న ఆకృతులతో, ఇంతకుముందు నేను చెప్పినట్టుగా విభిన్న రూపాల్లో అలరిస్తున్నటువంటి గణేష్ల తయారీ బిట్ టు బిట్, పిన్ టు పిన్ మీకు నేను తెలియజేస్తాను. నాతో పాటు లోపలికి రండి. ఎస్, ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాల తయారీ కేంద్రం అయినటువంటి జై గణేష్ ఆర్ట్స్ మేడ్చల్లో ఉంది. ఈ జై గణేష్ ఆర్ట్స్ వద్దకి మనం వచ్చాం. అలాగే ఇక్కడ మట్టి విగ్రహాల తయారీ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి అంటే అసలు మనం బయట ఎన్నో రకరకాల విభిన్న రూపాల్లో మనకి దర్శనమిచ్చేటువంటి గణపతి ఎలా తయారవుతాడు అనేది మొత్తం కూలంకషంగా మీకు ఇవాళ చెప్పడానికని నేను వచ్చాను. అండ్ ఇందులో భాగంగా మనం జై గణేష్ ఆర్ట్స్ మేడ్చల్లో ఉన్నాం. తయారీ కేంద్రంలో మొదటగా మనం చూస్తే ఫస్ట్ గణేష్ విగ్రహం ఈ మధ్యకాలంలో పర్యావరణ హితంగా తయారు చేస్తూ ఉన్నారు ప్రతి చోట కూడాను. అండ్ చాలామంది వితరణ చేస్తూ ఉన్నారంటే ఇస్తూ ఉన్నారు ఫ్రీగా. ఇవన్నీ కూడా మట్టి విగ్రహాలు ఇస్తున్నారు. అంత ప్రాధాన్యత పెరిగిపోయింది, ఎందుకంటే పర్యావరణం గురించి ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తయారీ బిట్ టు బిట్, పిన్ టు పిన్ ఎలా ఉంటుంది, మనకు అందమైన విగ్రహం ఎలా బయటకు వస్తుంది, మట్టి విగ్రహం ఏ సైజులో అయినా సరే ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. మొదట నల్ల మట్టి మనం చూడొచ్చు. నల్ల మట్టి అండ్ ఇది ఎర్రమట్టి అంటారు. ఈ రెండు రకాల మట్టిల్ని కూడా, ఈ నల్ల మట్టిలో ఉన్నటువంటి మొదట మీకు చూపించిన ఈ నల్ల మట్టిలో ఉన్నటువంటి గుణం ఏమిటంటే ఇది చాలా మెత్తగా జిగురుగా ఉంటుంది. పొలాల్లో ఎక్కువగా ఉండేటువంటి మట్టి అది, అంటే ఎక్కువగా మొలకెత్తే స్వభావం కలిగినటువంటి విత్తనం ఏదైనా మొలకెత్తుతుంది. అటువంటి మంచి బంకమట్టిని ఈ ఎర్రమట్టితో కలిపి మొత్తం వీళ్ళు మొదట ఇక్కడి నుంచి ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఈ మట్టిని ముందుగా కలిపి ఆ తరువాత అక్కడి నుంచి ఈ మట్టిని తీసుకొచ్చి దీనితో పాటు వీళ్ళు చేసే మరో ప్రధానమైనటువంటి ప్రక్రియ ఏమిటంటే ఇక్కడ మనం చూడొచ్చు, కేవలం ఈ రెండు మట్టిలతోనే కాకుండా మనకి ఇక్కడ ఈ చూడొచ్చు, ఈ గుట్ట చూడొచ్చు, ఈ రాశి ఇది కలకత్తా నుంచి వచ్చినటువంటి మట్టి. కలకత్తా మట్టిలో కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి, కొన్ని ప్రత్యేక గుణాలు ఉంటాయి. అవేంటంటే కలకత్తా మట్టి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, చూడ్డానికి రాకీలా ఉంటుంది, కానీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఈ మట్టిని. సో మొత్తం ఈ మూడు రకాల మట్టిల్ని కలిపి వీళ్ళు ఏం చేస్తారంటే మొదట అవి ఎండకి ఎండుతూ ఉంటాయి, వానకి నానుతూ ఉంటాయి. అలాగే ఏ సీజన్లో అయినా సరే, ఎందుకంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. కేవలం వినాయక చవితి వస్తుందని ఓ 10 రోజులు వినాయక చవితి ఉందని మొదలుపెట్టడం కాదు, ఇది సంవత్సరం పొడవునా ఉండేటువంటి పని. అలా వచ్చినటువంటి ఈ మట్టిని చిన్న చిన్న మొత్తం ఈ మూడు మట్టిలు కలిపి ఆ చిన్న చిన్న రజనుగా చేసి దీన్ని మనం చూడొచ్చు. ఇదిగో ఇలా ఈ టైప్ ఆఫ్లో ఇంత రజన్లా వచ్చేలా వీళ్ళు దీంట్లో వేసి ఈ మిషన్ ఆన్ చేసి దాన్ని గ్రైండ్ చేసి ఆ వచ్చిన ఈ రజనుని, ఈ రద్దుని అంటే చాలా మెత్తగా, స్మూత్గా, అంటే చిన్న చిన్న పార్టికల్స్లు అవుతాయి మనం చూడొచ్చు ఈ మిషన్లో. అండ్ ఇక్కడి నుంచి వీళ్ళు దీన్ని తీసుకొచ్చి ఇక్కడి నుంచి మనం చూస్తే కనుక ఇక్కడ మనకి దాదాపు 1 2 3 4 5 6 7 గోళాలు లాంటివి ఉన్నాయి, పెద్ద పెద్ద సంప్ టైపులో ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఈ మట్టినంతా కూడా వీళ్ళు ఇందులో నానబెడతారు. ఇన్ఫ్యాక్ట్ ఇందులో నానబెడితే కనుక మొత్తం ఆ 3 రకాల కలయికలో ఉన్న వెరైటీస్ ఆఫ్ మట్టి అంతా కూడా మీకు ఓవరాల్గా ఏమవుతుందంటే అది మెత్తగా అవుతుంది.
ఇదంతా నీళ్ళలో ఈ స్థాయిలో వీళ్ళు దీన్ని అత్యంత స్మూత్గా చేసి నీళ్లలో నానబెడతారు. నానబెట్టిన అనంతరం దీన్ని మొత్తం చూడొచ్చు కదా, మొత్తం అన్ని వెరైటీస్ ఆఫ్ మట్టిల్ని కూడా వీళ్ళు నానబెట్టి అదంతా నానాక ఆ తరువాత దీన్ని నెక్స్ట్ బాగా నానిన తర్వాత ఆ మెత్తటి మట్టిని ముద్దలుగా తీసుకుని దాన్ని ఇక్కడ చూడొచ్చు. అసలు ప్రక్రియ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడే ప్రారంభమవుతుంది. ఎందుకంటే మట్టి స్వతహాగా మెత్తగా అయిన తరువాత ఆ మట్టికి కొన్ని యాడ్ చేయాలి. అవి కూడా ప్రకృతి సిద్ధమైనవి యాడ్ చేయాలి. అవేంటంటే మనం ఇక్కడ చూడొచ్చు. చూసారా ఇదేమిటో తెలుసా? జనపనార. ఈ జనపనారని ఆ మట్టికి యాడ్ చేస్తూ కేవలం జనపనార ఒక్కటే కాకుండా మనం ఇక్కడ చూడొచ్చు 2 బస్తాలు ఉన్నాయి. అవేంటంటే ఇక్కడ ఇందులో చూస్తే కనుక పేపర్ వేస్ట్ అంటారు దీన్ని. కనిపిస్తుందా మీకు? ఈ పేపర్ వేస్ట్ని చాలా స్మూత్గా సున్నితంగా ఉండేటువంటి పేపర్ వేస్ట్ని కలుపుతారు అందులో. అండ్ జనపనార తర్వాత పేపర్ వేస్ట్ని కలిపిన తర్వాత ఒక రకమైన మట్టిని స్మూత్గా చేస్తారు. చూసారా? ఇది అసలు నాకు తెలుస్తుంది ఈ స్మూత్నెస్ పట్టుకుంటే. చాలా స్మూత్గా ఉండేటువంటి ఈ మట్టిని దీన్ని కలిపి ఇవన్నీ కలిపి వీళ్ళు ఓవరాల్గా చూస్తే కనుక ఇందులో వేస్తారు. ఇందులో వేసి మొత్తం దీన్ని గ్రైండ్ చేస్తారు. ఇది ఒక గ్రైండర్, ఇది పెద్ద గ్రైండర్, మట్టి గ్రైండర్ అన్నమాట. ఈ గ్రైండర్ అంతా కూడా గ్రైండ్ అవుతూ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇంత గ్రైండ్ అయిన తర్వాత మొత్తం మట్టి ముద్దలా చేసేసి దీన్ని స్మూత్గా తయారైపోతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు ఈ జనపనార కావచ్చు, ఈ పేపర్ వేస్ట్ కావచ్చు, ఈ మట్టి కావచ్చు, ఇవన్నీ కలిపితే కనుక మనకి స్మూత్నెస్తో పాటు మట్టి స్టాండ్ అయ్యేటువంటి గుణం కూడా మనకు కనిపిస్తుంది. అండ్ మీకు ఇప్పుడు ఈ ముద్దను తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ముద్దను తీసుకున్న తర్వాత డైస్ ఉంటాయన్నమాట. అంటే వినాయక విగ్రహాల రూపాలు ఉంటాయి. ఆ రూపాలు ఎలా ఉంటాయో మీకు నేను చూపిస్తాను. వాటిని డైస్ అంటారు. ఇదిగో ఇక్కడ ఆ నమూనాలు ఉన్నాయి. చూసారు కదా? వర్షం పడిన మూలాన్ని కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ నడవడానికి ఇదంతా ఇప్పుడు ఈ డైస్ చూసాం కదా, ఇలా ఉన్నటువంటి రకరకాల విభిన్న రూపాల్లో ఉన్నటువంటి ఈ డైస్ని ఇదొకటి. అలాగే మీరు డై వేసి అతికించిన గణపతిగో ఇక్కడ ఉన్నాడు, మీరు ఇటు వస్తే కనుక ఇది కూడా చూడొచ్చు. ఇలా రకరకాల రూపాల్లో ఉండేటువంటి ఈ డైస్ ఉంటాయి. వీటిని ఇందులో ఆ మట్టిని వేస్తే ఈ డై చాలా గట్టిగా ఉంటుంది. మట్టి వేస్తే ఒక రూపం వస్తుంది. అంటే ఎలా వస్తుంది అంటే 2 చేతులు ఇటు లేకుండా, అంటే 2 పర్మనెంట్ చేతులు అటు ఉంటాయి, అటు కాకుండా ఈ 2 చేతులు తొండం లేకుండా ఈ డైలో తయారై వస్తాయి అన్నమాట. ఇలాంటి డైస్ చాలా వెరైటీస్ ఉన్నాయన్నారు. అవన్నీ కూడా చంద్రమోహన్ గారి మాటల్లో మనం తెలుసుకోవచ్చు. ఎన్ని రకాల డైస్ ఉంటాయి అంటే ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి, నమూనాలు. ఎందుకంటే ఆ సిద్ధి గణపతి బహురూపుడు, మీకు తెలియదు కాదు. ఎన్ని రకాల డైస్ చేస్తారు మీరు? ఎన్ని మోడల్స్ ఉంటాయి? మా దగ్గర ఫస్ట్ ఇంట్లో పెట్టుకునేటే 6 అంగుళాల నుంచి 2.5 అడుగుల దాకా ఉంటాయండి. మళ్ళీ ఈ అపార్ట్మెంట్స్లో, పందిళ్ళల్లో, కంపెనీలలో ఇతరత్ర పెట్టుకునేటివి 3 అడుగుల నుంచి 7 అడుగుల దాకా ఉంటాయండి. నా దగ్గర అన్నీ కలిపి మొత్తం ఒక 40 మోడల్స్ దాకా ఉంటాయండి. ఎక్కువగా మన ఆంధ్ర తెలంగాణలో ఈ పీఠం మీద గుళ్ళో పెట్టే విగ్రహాన్ని ఇష్టపడతారండి. ఆంధ్ర వినాయకుడు. ఇంకోటి స్పెషల్ ఏంటంటే మన ఆంధ్ర సైడ్ ఈ తొండం అనేది రైట్ సైడ్ చూస్తుంటారు. నార్త్ ఇండియన్స్, మహారాష్ట్ర వాళ్ళంతా తొండం లెఫ్ట్ సైడ్ ఉంటారు. మన దగ్గర అన్ని రాష్ట్రాలకు, అందరి అభిరుచులకు తగినంత వినాయకులు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇట్లా చూస్తే ఇప్పుడు పూణే, మహారాష్ట్ర వాళ్ళు దగుడు సెట్ అని చాలా ఫేమస్ ఉంటుంది. బాంబే వాళ్ళు లాల్బాగ్ మహారాజ్ అని ఉంటాయి. అవన్నీ కూడా అచ్చుగుద్దినట్టు మేము మట్టిలో తయారు చేసి వాళ్ళకు భక్తులకు అనుగుణంగా ఇస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ.
సో ఈ నేపథ్యంలో అది అయ్యాక అది ఆరడాన్ని బట్టి ఆ టైంను బట్టి ఆ తర్వాత ఇలా రూపం బయటకు వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ఈ రూపం బయటకు వస్తుంది. అగో అక్కడ కూడా చూశారు కదా, ఫ్రంట్ 2 హ్యాండ్స్ కానీ తొండం కానీ ఉండదన్నమాట. అవన్నీ పెట్టడానికి స్పెషలిస్టులు ఉంటారు, మళ్ళీని ఆ యొక్క పర్టికులర్ కళాకారులు ఉంటారు, వాళ్ళందరూ కూడా చేస్తారు. అయిపోయినటువంటి వాటికి మరో మిషన్ మీద ఫినిషింగ్ ఇస్తారు. ఆ మిషన్ కూడా మనం చూడొచ్చు అక్కడ. ఈ మిషన్ వద్ద ఒక రకమైన ఫినిషింగ్ అండ్ అడుగు పీఠం దానికి సంబంధించి కూడా చేస్తారు. అది చేసిన తరువాత ఇక్కడి నుంచి మనకి ఆ డైస్ ఆరిన దాన్ని బట్టి మనం తీసుకుంటే కనుక ఇలాగ ఒక చక్కని విగ్రహం రూపుదిద్దుకుంటుంది. ఈ విగ్రహాన్ని చూడొచ్చు మనం. నేను చెప్పాను కదా, తొండం అగో తయారు చేసినటువంటి తొండం అండ్ తగిలించిన హ్యాండ్స్, ఈ 2 తగిలిస్తారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ తొండం అండ్ ఈ 2 హ్యాండ్స్ వెనకాల ఆల్రెడీ ఉంటాయి, ఇవి యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసినటువంటి విగ్రహానికి ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు కూడా ఉన్నాయి, చంద్రమోహన్ గారి మాటల్లో మనం తెలుసుకోవచ్చు. అండ్ కళ్ళు అండ్ ఈ ప్రత్యేకంగా కలర్స్ వేయడం కానీ ఆ స్పష్టమైన రూపం రావడానికి కానీ ఆయా కళాకారులు చాలా చాలా శ్రమిస్తారు. మనం చూడొచ్చు ఆల్రెడీ కళాకారులంతా కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక చాలామంది, అంటే 70 మంది పైబడి కళాకారులు ఇక్కడ మనకి వర్క్ చేస్తూ కనిపిస్తూ ఉంటారు. మోరోవర్ వాళ్ళకి ఏమిటంటే, మనం ఈ విగ్రహాలను చూస్తున్నాం కదా, ఈ పర్టికులర్ గణపతి విగ్రహాల నమూనాలు తయారు చేయడంలో కలకత్తా నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి ఆ కళ మీద చాలా మక్కువ ఎక్కువ అండ్ చాలా చక్కగా తయారు చేస్తారు. చూడొచ్చు ప్రతి ప్రతిమ కూడా తీర్చిదిద్దినట్టు, చూసారా? అంత కష్టపడితే ఈ స్థాయిలో వస్తుందన్నమాట. మనం చూడొచ్చు అగో తయారైన విగ్రహాలు కూడా తీసుకెళ్తూ ఉన్నారు. కోల్కతా నుంచి వచ్చిన వాళ్ళే వర్క్ చేస్తున్నారు చాలామంది, అంటే అందరూ వాళ్ళే ఉన్నారు. వాళ్ళనే తీసుకోవడంలో ఎందుకని వాళ్ళని తీసుకుంటున్నారు మీరు? ఎట్లా అది అసలు? వాళ్ళని తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ కలకత్తాలో పేరు పొందిన కళాకారులు ఉన్నారండి. ఇప్పుడు ఈ ఉన్న కళాకారులు అందరు కేవలం డబ్బుతోటి రాదండి. ఈ పని యొక్క పని మీద ప్రేమతోటి, పర్యావరణం మీద ప్రేమతోటి ముడిపడి మా దగ్గర దాదాపు 25 ఏళ్ళ నుంచి వాళ్ళే వస్తున్నారు. ఒక తరం వెళ్ళారు, వాళ్ళ అబ్బాయిలు కూడా మా దగ్గరనే పనిచేస్తున్నారు ఈ రోజు కూడా. ఓకే, సపోజ్ వినాయక చవితి అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఎప్పటి నుంచి వర్క్ చేయడం మొదలు పెడతారు? వినాయక చవితి అయిపోగానే వీళ్ళంతా కలకత్తాలో దసరా పండగ చాలా పెద్దగా చేస్తారు. వీళ్ళంతా కలకత్తాకి వెళ్ళిపోయి మళ్ళీ దీపావళి తర్వాత మేము ఈరోజు ఈ విగ్రహం నించోబెట్టాలంటే 10 నెలల ముందే కష్టపడాలి. దానికి అనుగుణంగా మీరు ఇంతకుముందు రమణ గారు చూశారు, అక్కడ వివిధ రకాల మట్టి ఉన్నది, నల్ల మట్టి ఉంది, ఎర్ర మట్టి ఉంది, కోల్కతా మట్టి ఉంది. ఈ మట్టి అంతా మేము అప్పుడే తెచ్చేసుకొని డైలు కూడా ఈ సంవత్సరానికి ఇప్పుడు ఈ డై ఉందనుకోండి, ఇది దాదాపు 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అయినా భక్తులు అడుగుతున్నారు. ఇట్లా కొన్ని మోడళ్ళు మళ్ళీ ఆ భక్తులకు అనుగుణంగా చేస్తూనే ఉంటాము. మేము అలా 10 నెలల ముందు డైలు, మట్టి, దానికి కావాల్సిన జనపనార, ఇంకా ఇతరత్ర సామాగ్రి 10 నెలల ముందు స్టార్ట్ అయితే ఈరోజు పేపర్ వేస్టేజ్ ఈరోజు ఈ విగ్రహం నుంచి ఉంటుంది. అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక విగ్రహాలని ఈ విధంగా ఫినిషింగ్ ఇస్తున్న ఒక ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు ఇక్కడ, మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళెంతో శ్రద్ధగా, ఎంతో టాలెంట్గా దాని మీద ఆ విగ్రహం మీద చూడండి ఎంతో చక్కగా తీర్చిదిద్దుతూ కూడా ఆ విగ్రహాన్ని ఒక నిజంగా ఇది ఒక అద్భుతమైన కళగా చెప్పచ్చు మనం.
ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధమైన రంగులే, మనం గమనించాలి. అతను వేస్తున్నది కూడా శుద్ధని మెత్తని పొడి చేసి వేస్తున్నటువంటి కలర్, అది ఇట్స్ నాట్ ఏ కలర్, అది కూడా మనం గమనించాలి. పూర్తి స్థాయిలో పర్యావరణ హితంగా దాదాపు 25 ఏళ్ల పైబడి ఉన్నటువంటి ఈ యొక్క విగ్రహాల తయారీ ప్లేస్ మాత్రం చాలా చాలా బాగా ఆకట్టుకుంటోంది. అనేక మంది ప్రముఖులు, అనేక మంది సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలామంది వచ్చి వాళ్ళంతా కూడా ఇక్కడ విగ్రహాలు తీసుకెళ్తూ ఉంటారు. ఆయా పందిళ్లలో వాళ్ళు నెలకొల్పడానికి కూడా చాలా చేస్తూ ఉంటారనమాట. ప్రస్తుతానికి ఇక్కడికి చాలామంది విగ్రహాలు స్వయానా వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ పందిళ్లలో ఎలాంటి విగ్రహాలు ఉండాలో కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకు వెళ్తూ ఉంటారు. అలా మనం లోపలికి వచ్చిన వెంటనే మనకు కనిపించిన వారు హనీ ఫుడ్స్ అధినేత ఉమామహేశ్వరరావు గారు. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడికి రావడం ప్రత్యేకత ఏమిటి, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఆయన మాటల్లో విందాం. మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు, జనరల్గా ఏమనిపిస్తూ ఉంటుంది? నేను ఇక్కడికి మా షాపులు 1990 నుంచి పెడుతున్నామండి. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడే తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే పర్యావరణానికి ఈ పిఓపితో కాకుండా మట్టితో చేస్తారండి. ఈ చంద్రమోహన్ గారి ప్రత్యేకత ఇది ఏంటంటే మనం అయిపోయిన తర్వాత నీటిలో తేలిగ్గా కరుగుతుంది. ముఖ్యంగా మీరు కూడా వస్తూ ఉంటారు, ఎన్ని విగ్రహాలు వెరైటీలు అవి ఎలా ఉన్నాయి ఇక్కడ? వెరైటీలు చాలా ఉన్నాయండి ఇక్కడ. అంటే మొత్తం ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి మామూలుగా ఒక వెరైటీ ఉందండి. వాళ్ళు ఇక్కడ ఆయా ప్లేసులను బట్టి పూజించే వాళ్ళ ప్లేస్లను బట్టి పూజించే విధానంగా మొత్తం విగ్రహాలు తయారు ఉందండి ఇక్కడ. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు మన హైదరాబాద్ లొకేషన్ పెట్టి మామూలుగా ఇక్కడ కూడా ఆ తయారీ ఉందండి. ఓన్లీ మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నారు వీళ్ళు. చాలా మొత్తం ఏంటంటే వాతావరణ అనుకూలాన్ని బట్టి, అలాగే మనం నిమజ్జనం చేసినప్పుడు అది తొందరగా కరిగిపోయేటట్టు అవన్నీ చేసి అన్ని తయారీ మంచిగా చేస్తున్నారండి. అలాగే మా షాపులు కూడా ఒక 5 షాపులు ఉన్నాయండి. 5 షాపుల దగ్గర కూడా మేము ఇవే పెడతాం విగ్రహాలు. అలాగే వచ్చిన మా కస్టమర్ దేవుళ్ళకి, భక్తులకి అందరికీ కూడా మేము విగ్రహాలు మామూలుగా పంపిణీ చేస్తుంటాం అండి. ఓవరాల్గా చూస్తే కనుక తయారైన విగ్రహాలు కూడా ఈ విధంగా పట్టుకెళ్తూ ఉంటారు. అలా ఇదొక నిరంతర ప్రక్రియగానే భావించవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏమిటంటే ఈ విగ్రహాలన్నీ కూడా కేవలం ఇక్కడ లోకల్గా చేయడానికే కాకుండా, లోకల్గా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయడానికే కాకుండా వీళ్ళు ఆన్లైన్లో కూడా సప్లై చేస్తున్నారు. నవేడేస్ హైదరాబాద్లో వినాయక చవితి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది బాలాపూర్ గణేష్, ఆ ఫేమస్ లడ్డు. అండ్ ఆ గణేష్ యాత్ర మొదలైతేనే నిమజ్జనం కూడా స్టార్ట్ అవుతుంది. అంతటి ప్రాసెసింగ్ కలిగిన బాలాపూర్ మొదటి పూజ అందుకునే గణేశుడి దగ్గర నుంచి మొదలుపెట్టి భారీ గణపతి, ఖైరతాబాద్ గణపతి, చెప్పల్ బజార్ గణపతి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్లేసెస్ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఆ ప్లేసెస్లో ఉన్న గణపతులు, అన్ని విగ్రహాలు కూడా సింహభాగం విగ్రహాలన్నీ ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. మట్టి గణపతే మహాగణపతి. ఖచ్చితంగా మనందరం మట్టి గణపతులనే పూజిద్దాం, దాన్నే నినాదం తీసుకుని వీళ్ళంతా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా జై గణేష్ ఆర్ట్స్కి సంబంధించి. ఇక ఆ తరువాత జై గణేష్ ఆర్ట్స్కి సంబంధించి మొత్తం ఇక్కడ తయారవుతున్న వేల కొద్ది విగ్రహాలు ప్రతి సంవత్సరం సంఖ్య పెంచుకుంటూ వెళ్తున్నారు. పర్యావరణ హితంగా తయారు చేస్తున్న ఈ విగ్రహాల ఓవరాల్ చరిత్ర అన్నమాట ఇది. సో చూశారు కదా, ఇలా అనేక మంది ప్రముఖులు అలాగే సెలబ్రిటీస్ కావచ్చు చాలా మందికి విగ్రహాలు ఇస్తూ ఉంటారు. అండ్ వారి అభిరుచులకు తగ్గట్టుగా, ముఖ్యంగా వారి ప్లేసుల్లోకి వచ్చేటువంటి భక్తుల అభిరుచికి తగ్గట్టుగా కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అండ్ వీరు కూడా అలాగే విగ్రహాలు తీసుకోవడానికి వచ్చారు. రెగ్యులర్గా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడున్న వెరైటీస్ ఆఫ్ విగ్రహాలు, అంటే చాలా విభిన్న రూపాల్లో ఉన్న విగ్రహాలు, విభిన్న రకాల విగ్రహాలు, అంటే తయారీలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళకి నచ్చినవి మంచివి తీసుకెళ్తూ ఉంటారన్నమాట.